ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పనులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. డీజీపీ రవిగుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్లతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు, సాధారణ పరిపాలనా అధికారులతో చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఉంటుందని అధికారులు తొలుత చెప్పారు. అయితే తర్వాత ఈ ముహూర్తాన్ని మధ్యాహ్నం 1 గంటల 4 నిమిషాలకు మార్చినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుమ్మాజీ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, రేపటి ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకులందరూ రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మనతో పాటు లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ ఉన్నారు. వాటితో మాట్లాడదాం. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, మరి ఎలా ఉండబోతుంది, రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, చెప్పండి. దర్పల్లి రాజశేఖర్ గారు, రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? అసలు సంతోషానికి హద్దులు లేవండి. అంటే గతంలో స్వర్గీయులు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే ప్రాంగణంలో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేసినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది ప్రజల ప్రభుత్వం. ఇన్ని రోజుల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఖచ్చితంగా రేపు మినిమం టు మినిమం 150,000 మంది ఇక్కడికి చేరుకుంటారు. సరే, గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసి 30-40,000 అని ఇప్పుడే సిఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేసి లెక్కలు చెప్పడం జరిగింది. బట్ వాట్ ఎవర్, కాంగ్రెస్ అభిమానులు కానీ అందరూ కూడా చాలా సమయం పాటించాలి. ఎందుకంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం ఉందో, రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే వేదికగా ఎన్నుకోవడం నిజంగా ఆ కాంగ్రెస్ కల్చర్ని మళ్ళీ తిరగరాసింది. అది ఏది ఏమైనా ప్రజా బలంతో గెలిచిన మేము ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం రేపు. ఏదేమన్నా మళ్ళొకసారి రాష్ట్ర ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి సీట్పై చాలామంది పోటీ పడ్డారు. చివరిలో నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డిని ప్రకటించారు. అంటే దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అవసరం లేని విషయాల మీద మేము పోయి మాట్లాడడం అవసరం లేదు. ఆల్రెడీ ఇస్ డిక్లేర్డ్. అందరు కూడా సముచిత స్థానం ఉంటుంది. ఎందుకంటే అందరు సీనియర్ నాయకులు కొట్లాడితేనే ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో లేని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకొని కాంగ్రెస్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కృషి ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు 100% ఆయన పాత్ర ఉంది దీంట్లో. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఏ విధంగా అయితే పార్టీ పుంజుకున్నదో అది కూడా ఒక కొలబద్దగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మీరు ప్రవేశపెట్టిన 6 పథకాలను, ఈ గ్యారంటీలను చూసి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. ఈ గ్యారంటీలు రేపు అంటే ఇక్కడ పథకాలపై అమలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఏదైతే కర్ణాటకలో మేము ఇంప్లిమెంట్ చేసినామో, సరే పథకాలు అమలు చేయడానికి కొంచెం అటు ఇటు టైం తీసుకుంటుందేమో కానీ బట్ ఎట్టి బస్సులో పథకాలను అమలు చేస్తాం. పథకాలన్నీ పబ్లిక్, ఇది ప్రజల ప్రభుత్వం అండి. ప్రజలకు అవసరం ఉన్న ఏదైనా మేము గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చినామో ఆ గ్యారంటీస్ అన్ని పబ్లిక్ నుంచి వచ్చిన డిమాండ్సే తప్ప ఇట్స్ నాట్ గ్యారంటీ గివెన్ బై ద కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ ద డిమాండ్ గివెన్ బై ద పబ్లిక్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ అండ్ ఇంప్లిమెంటేషన్ విల్ బి డన్ బై ద కాంగ్రెస్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సీఎం గారు. రేపు ప్రమాణ స్వీకారం ఉదయం అనుకున్నారు, తర్వాత మధ్యాహ్నానికి మార్చారంటారు. ముహూర్త బలం అన్నీ చూసుకుంటారు కదండి. ఇట్స్ నాట్ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని ముహూర్తం తీసినాము. ఆ ముహూర్త బలం ప్రకారమే పోతున్నాం. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు అంటే ఈ పథకాలపైన రేపు ఉంటుందా, లేదంటే మళ్ళీ 9వ తారీఖు నాడు ఇంకో సభ పెట్టి దాని నుంచి? ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రమాణ స్వీకారం అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ మటుకే మేము కూడా స్టిక్ ఆన్ అవుతామండి. రైట్. ఏదైతే ప్రజలు నమ్మి తమను ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో, అయితే ప్రజాపాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పి ఈ నేపథ్యంలోనే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించారని చెప్పి, ఏదైతే ప్రజాభిష్టం మేరకు ప్రజాపాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చామో ఆ గ్యారంటీలను మొదటి ప్రమాణ స్వీకారం తర్వాతనే ఇంప్లిమెంట్ చేసే విధంగా దానిపై సంతకం పెడతామని చెప్పేసి రానున్న రోజుల్లో ప్రజల సేవలు చేయేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి దర్పల్లి రాజశేఖర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.